చదలవాడ ఉమేష్ చంద్ర 1966 మార్చి 19న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నయనతార, వేణుగోపాలరావు. తండ్రి వేణుగోపాలరావు హైదరాబాద్ ఆల్విన్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. దీంతో ఈయన బాల్యమంతా దాదాపుగా హైదరాబాద్లోనే గడిచింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. నిజాం కళాశాల నుండి 1987లో BA పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1989లో MA పట్టా తీసుకున్నారు. రెండిటిలోనూ గోల్డ్ మెడల్ సాధించిన దిట్ట ఉమేష్ చంద్ర. చదువులో మంచి ప్రతిభ చూపేవారు. అందుకే చిన్న వయసులోనే IPS కు ఎంపికయ్యారు. 1991లోనే IPS కు సెలెక్ట్ అయి పోలీసు ఉద్యోగంలో చేరారు. 1992 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా ASPగా పనిచేశారు. అక్కడ జనజాగృతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలకు దగ్గరయ్యారు. అప్పటిదాకా పోలీసులంటే ఆమడ దూరం పారిపోయే సామాన్య ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదులు చేయటం ప్రారంభించారు. 1994వ సంవత్సరం ఈయన జీవితంలో మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఆ ఏడాదే కడప జిల్లా పులివెందులకు ASPగా బదిలీ అయ్యారు ఉమేష్ చంద్ర. అక్కడప్పట్లో అంతా అరాచకమే. కనీసం ప్రజలు ధైర్యంగా బయటకొచ్చి ఓట్లేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఒకే కుటుంబం మాట, రాజ్యాంగమే చెల్లుబాటయ్యే రోజులవి. బలమున్నవాడిదే రాజ్యం అన్నట్టు అక్కడంతా ఫ్యాక్షనిస్టులదే హవా. అలాంటి సమయంలో పులివెందులలో అడుగుపెట్టిన ఉమేష్ చంద్ర అక్కడి ఫ్యాక్షనిస్టులకు చుక్కలు చూపించారు. అక్కడ పనిచేసింది కొంతకాలమే అయినా ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు. అప్పుడే యువ IPS ఉమేష్ చంద్ర పేరు డిపార్ట్మెంట్లో మార్మోగింది. చోటామోటా రౌడీల నుంచి బడాబడా ఫ్యాక్షనిస్టుల వరకు ఉమేష్ చంద్ర పేరు వింటే హడలిపోయేవారు. ఆ ప్రాంతాన్ని దాదాపు ఏలుతోన్న ఒక ప్రముఖ ఫ్యాక్షన్ నాయకుడిని అరెస్టు చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. కడపలో పనిచేసిన సమయంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఆ దూకుడే ఆయనకు కడప పులి అనే పేరు తీసుకొచ్చింది. పులివెందులలో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయిన ఉమేష్ చంద్ర ఆ తర్వాత మళ్లీ వరంగల్ OSDగా బదిలీ అయ్యారు. అంతకుముందే నక్సలైట్లపై విరుచుకుపడ్డ ఉమేష్ చంద్ర ఈసారి దూకుడు మరింత పెంచారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ జపిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ మంత్రాన్ని అప్పుడే అమలు చేశారు ఉమేష్ చంద్ర.